శ్రీశైలం మల్లన్న భక్తులకు సైబర్ నేరగాళ్లు వలవేశారు. దేవస్థానం పరిధిలో భక్తులకు వసతి గదులు కల్పిస్తామని జస్ట్ డైల్ యాప్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఆన్లైన్ సిస్టంలో భక్తుల నుంచి నగదు దోచుకుంటున్నారు. శ్రీశైలం దేవస్థానంలో అధికారుల కళ్లుగప్పి సైబర్ నేరగాళ్లు భక్తులను మోసగిస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. శ్రీశైలంలో భక్తులకు జరుగుతున్న వరుస మోసాల ఘటనలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. శ్రీశైలంలోని స్థానికులు, భక్తులు నకిలీ యాప్ల గురించి ఒక్కసారిగా బయటకు రావడంతో భక్తులు అయోమయంలో పడిపోయారు. సైబర్ కేటుగాళ్ల నుంచి ఎలా బయటపడాలో అంటూ భక్తులు ఆందోళన చెందుతున్నారు. భక్తులను మోసం చేస్తూ నకిలీ యాప్ను క్రియేట్ చేస్తున్న కేటుగార బారి నుంచి భక్తుల సొమ్మును ఎలా కాపాడుకోవాలనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జస్ట్ డైల్ యాప్లో ప్రత్యక్షమైన శ్రీశైలం దేవస్థానానికి చెందిన వసతి గదుల నకిలీలపై భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. శ్రీశైలం క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కునులు తీర్చుకుంటూ ఉంటారు. ఎక్కడి నుంచో భక్తులు వస్తున్న పవిత్ర పుణ్యక్షేత్రంపై సైబర్ కేటుగాళ్లు కన్నేశారు. శ్రీశైలం దేవస్థానానికి వసతి విభాగానికి సంబంధించిన ఫోటోలతో జస్ట్ డైల్ యాప్లో దొంగ పోస్ట్ పెట్టి రూములు దొరుకుతాయని, కావలసిన వారు 7383618018 నెంబర్కు ఫోన్ చేయండి, బుకింగ్ చేసుకోండి అని ప్రకటనిస్తున్నారు. దీన్ని చూసి భక్తులు వసతి సౌకర్యార్థం ఉన్న గంగా గౌరీ సదన్, మల్లికార్జున సదన్, పాతాళేశ్వర సదన్ రూములు బుక్ చేసుకునే ప్రయత్నాల్లో సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు శ్రీశైలంలో తరచూ జరుగుతూ ఉండడం, ఆలయ అధికారులకు బాధిత భక్తులు ఫిర్యాదు చేస్తూ ఉండడం జరుగుతోంది. So we came yesterday at Hyderabad, and from Hyderabad early morning yesterday I was trying to search for accommodation close to the temple. So I was told that Mallikarjun Sadan is around 200 meters from the temple. So I was tempted to book this Mallikarjun Sadan. We come to know when I go to the Mallikarjun Sadan counter that this is a total fraud and cheating. So it was a big harassment for our family. We had to search for 2 hours for room, and finally we could get accommodation here. And I request Andhra Pradesh government and the temple trust and Mallikarjun Sadan people also to catch this culprit who are committing this fraud on innocent devotees who are coming to this temple. శ్రీశైలం దర్శనం కోసం అని చెప్పేసి వచ్చాను. నేను శ్రీశైలం దర్శనం కోసం నేను ఆన్లైన్లో చెక్ చేస్తే గూగుల్లో మల్లికార్జున సదన్ అకామిడేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. నాకు ఫస్ట్ 3500 పే చేయమన్నారు. నేను 3500 పే చేసిన తర్వాత ఇది బ్లాక్ అయిపోయింది, రూమ్ అవ్వట్లేదు, మళ్ళీ ఇంకో 3500 చేస్తే రిటర్న్ అవుతుంది అన్నారు. నేను ఇది దేవస్థానం మల్లికార్జున సదన్ అంటే నిజం గవర్నమెంట్దే కదా అన్న ఉద్దేశంతో నేను రెండోసారి చేయవలసి వచ్చింది. తర్వాత ఇమ్మీడియట్లీ ఇది ఫ్రాడ్ అని తెలిసి నేను నా బ్యాంక్ని అలర్ట్ చేశాను.